ఉన్నది కూటమి ప్రభుత్వం. కూటమి ప్రభుత్వంలో ప్రభుత్వ ఆస్తి ఎస్పెషల్లీ ఆహ్, ఏదైతే స్కూల్ గూడా ఒక గవర్నమెంట్ స్కూల్ బాలికల కాలేజీ జరుగుతూ ఉండగా, ఆ పక్కనే కో ఎడ్యుకేషన్ ఉర్దూ కాలేజీకి పర్మిషన్ ఇచ్చారట. చివరికి కోర్ట్ ఆపింది. ఆళ్ళ కోసం వేరేగా ఉండేటటువంటి అన్ని రూల్స్ మార్చేసింది. మామూలుగా ఒక గ్రౌండ్ ఉండాలి, ఎంత బిల్డింగ్ ఉండాలి ఇదంతా ఉంది. అవన్నిటి ఆ నిబంధనలన్నిటి పక్కన పెట్టి ఉర్దూ కాలేజీకి ఇచ్చి పడేశారు. అంటే ఓట్ల కోసం ఎంతకైనా దిగజారుతారా? ఇది జగన్ చేసుంటే గనక ఎంత రచ్చ చేసుండేవోళ్ళు. ఇప్పుడు చేసింది కూటమి ప్రభుత్వం గాబట్టి, బాలికల కళాశాల పక్కనే కో ఎడ్యుకేషన్ ఉర్దూ కాలేజీనని సాక్షి వాడు గూడా అంతే రాసుకున్నాడు తప్పించి ఆడేమి అక్కడ పొలిటికల్ అఫైర్. అదే జగన్ అయితే గనక ఇదిగో జగన్ ఎంత దుర్మార్గుడో చూడండి అని రాసేవాళ్ళు. వాళ్ళ దరిద్రం అదేంటో అర్థం గాదు. నంద్యాల అర్బన్ మండలం మూలసాగరం గ్రామంలోని ఎస్‌వై‌విసిసి ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల ప్రాంగణంలో అంటే ఆ కాలేజీ ప్రెమిసెస్‌లోనే కో ఎడ్యుకేషన్ ఉర్దూ జూనియర్ కాలేజీ కోసం 50 సెంట్ల భూమి కేటాయిస్తాడని హైకోర్టు ప్రశ్నించింది. పైగా 50 సెంట్లు అసలు కాలేజీ ఎలా కడతారని ప్రశ్నించింది. ఇంత తక్కువ విస్తీర్ణంలో కాలేజీ ఏర్పాటు నిబంధనలకు విరుద్ధమని గుర్తు చేసింది. భూ కేటాయింపుల మీద యథాతథ స్థితి స్టేటస్ కో కొనసాగించాలని పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణ 4 వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరసింగ్ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్ చల్లా గుండ్రంజల ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ. ఒక్క బీజేపీ వాడు ఖండించలేదు, ఒక్క హిందూ సంఘం వాళ్ళకి తెలియదు. ఇటు పక్కన ఎందుకంటే గవర్నమెంట్ కాలేజీ పక్కన ఉర్దూ కాలేజీ తీసుకొచ్చి పెడుతున్నారు. గవర్నమెంట్ కాలేజీ ప్లేస్‌లో మరి ఎవరు ఎందుకు ప్రశ్నించలేకపోయారు? పాపం పిటిషన్ ఏసినటువంటి వ్యక్తి మాత్రం క్లియర్ కట్‌గా కాస్త కష్టపడ్డాడు. హిందూ దేవాలయ పరిరక్షణ సమితి అధ్యక్షుడు బసవరాజేశ్వరప్ప ఈ పిటిషన్ వేసింది. ఆయనకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాల.